ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈరోజు దేవాది దేవుని యొక్క చక్కటి వాగ్దానం విందాము. కీర్తనలు 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. చాలాసార్లు మనము దేవా నువ్వేం చేసావని ప్రతిదానికి బాధపడుతూ ఉంటాం. ఒకసారి ఒక ముస్లావిడ కూడా ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్ళిందంట. ఆ ఫంక్షన్లో అందరూ చాలా సంతోషంగా ఉంటే ఈమె మాత్రం ఏడుస్తూ ఉందంట. ఎందుకు ఏడుస్తున్నారు, ఆనంద బాష్పాలా అని అడుగుతున్నారు. అప్పుడు ఈ ముస్లావిడ అంటుందంట, కాదండి ఇలాంటి మళ్ళీ మంచి రోజులు ఇంకా రావేమో అని ఏడుస్తున్నానని చెప్పిందంట. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుడు చేసిన కార్యాలను, దేవుడు పొడిగిస్తున్న ప్రతి దినాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఒకసారి ఒక వర్షిప్ లీడర్, మరి పాస్టర్ కమ్ వర్షిప్ లీడర్ ఒక లెప్రసీ హౌస్కి వెళ్ళి దేవుని స్తుతించడానికి ఆయన ఇష్టపడి, మరి అక్కడున్న రోగులను, ఈ యొక్క కుష్టు వ్యాధులతో బాధపడుతున్న వారిని మరి దేవుని యొక్క ప్రసన్నతను చూపించడానికి, ఆరాధించడానికి ఇష్టపడి ఆ యొక్క లెప్రసీ హౌస్కి వెళ్తాడు. కొన్ని పాటలు పాడిన తర్వాత ఆ వర్షిప్ లీడర్ అక్కడున్న వారిని అడుగుతాడు, మీకు ఇష్టమైన పాట చెప్పండి నేను పాడతాను అని చెప్తాడు. అప్పుడు ఒక స్త్రీ చేయలేపింది. ఆమెను చూస్తే బహు వికారంగా ఉంది. మొహమంతా కూడా రోగంతో ఉంది. చెయ్యి కూడా సగం తినేసినట్టుగా ఉంది. చెవులు కూడా సగం తినేసినట్టుగా ఉంది. అటువంటి స్థితిలో ఆమె చెయ్యి పైకి లేపి ఈ పాట పాడండి అయ్యా అంటుంది. ఏ పాట పాడమంటారమ్మా అంటే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఈ పాట పాడండి అయ్యా అని ఆ యొక్క కుష్టి వ్యాధితో బాధపడుతున్న స్త్రీ చెప్పడం వల్ల ఈ యొక్క వర్షిప్ లీడర్ కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆయన తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంతగానో బాధపడ్డాడు. ప్రభా, నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నేను ఎప్పుడు నేను స్తుతించలేదు, లేక నీవు నాకు చేస్తున్న ప్రతి కార్యం బట్టి స్తుతించలేదు. ప్రతి దినం పొడిగిస్తూ ఉంటున్నావు, నా ఆయుష్ పెంచుతున్నావు, ఎప్పుడు స్తుతించలేదు. కానీ ఆ స్త్రీ చావు బ్రతుకులో ఉంటూ, అలాగే ఆ రోగము తన శరీరాన్ని, తన మాంసంని వేసినా కూడా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తానని చెప్పిందని చెప్పి చాలా బాధపడి ఆయన ఇక మీదట నేను ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తానని నేర్చుకున్నాడు. నిజమే, ఈరోజు వాగ్దానం కూడా అంతే. స్తుతి యాగం చేసేవారంట దేవుని మహిమపరుస్తాడు, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని తెలియపరుస్తారు. మనము స్తుతి యాగం చెల్లించడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని యొక్క రక్షణ కార్యం జరుగుతుంది. నీ బట్టి నువ్వు స్తుతిని చెల్లించడం ద్వారా అనేకులు దేవుని వైపు త్రిప్పబడతా ఉంటారు. అనేకులు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, మంచితనాన్ని తెలుసుకుంటారు. ఈరోజు నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? నా జీవితంలో కూడా గత సంవత్సరాలంతట్లో కూడా దేవుడు నన్ను కాపాడి, కాచి భద్రపరిచి మరొక సంవత్సరం పొడిగించాడని ఈ దినము ఆయనకు ప్రత్యేకంగా స్తుతులు చెల్లించాలని ఆశపడుతున్నాను. ఎన్నోసార్లు మరణ పడకలో నేను పడుకొని ఉన్నాను. అయినా దేవాది దేవుడు నాశనకరమైన గుంటలోండి నన్ను పైకి లేపాడు. మరొక్క నూతన సంవత్సరం అనే దయాకిరీటం నా శిరస్సు మీద పెట్టాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఈ దినమంతా కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లించాలని ఆశపడుతున్నాను. అంతేకాదు ప్రతి నిత్యం ఈ సంవత్సరం నుంచి ప్రతి దినము 7 మార్లైన దేవుని స్తుతించి ఆయనను గణపరచాలని నిబంధన చేసుకుంటున్నాను. మీరు కూడా అలాగ చేసుకోండి. దేవుని యొక్క రక్షణ కార్యము సిద్ధపడి మీ వద్దకు వస్తుందని ఈరోజు వాగ్దానం తెలియపరుస్తుంది. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాము. అలాగే మీరు ఈరోజు మీ సేవకురాలైన నా కొరకు కూడా 1 నిమిషము ప్రార్థన చేయగలరు. కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు విత్తబడిన వాక్యం బట్టి నీకు వందనాలు నాయనా. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. స్తుతి యాగము చేయటం వలన నిన్ను మహిమపరచడం మాత్రమే కాదు నాయన, నీ రక్షణ కార్యము సిద్ధపడి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నాయన మేము ఎక్కడైతే మేము స్తుతి చెల్లిస్తున్నామో నాయన ప్రభా, అక్కడ నీ రక్షణ కార్యం జరుగుతుందని మేము నమ్ముచున్నాము నాయన ప్రభా. అవును ప్రభా, మా జీవితాల్లో సనుక్కుంటున్నామో, గొనుక్కుంటున్నామో, నువ్వేం చేసావని నిలదీస్తున్నామేమో, కానీ ఎప్పుడైతే మేము స్తుతి యాగం చెల్లిస్తున్నామో అప్పుడు నీవు మహిమపరచబడడం మాత్రమే కాదు, మా కూడా నీ కార్యాన్ని సెలవిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నా జీవితంలో కూడా నూతన సంవత్సరం ఇచ్చినందుకు నీకు వందనాలు. నాతో పాటు ఈరోజు అయ్యా పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దీవించని, మేము జీవించే ప్రతి దినం కూడా 7 మార్లు నీ స్తుతించడానికి ప్రతి దినం మేము నిబంధన చేసుకుంటున్నాము. అయ్యా మా జీవితం ద్వారా నీ మహిమపరచాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, నా కోసం ప్రార్థన చేశారని నమ్ముచున్నాను. మీ అందరికి కూడా వందనాలు చెప్తున్నాను. సో మన జీవితం ద్వారా లైట్స్ ఆన్ కావాలి, లైట్స్ ఆఫ్ కాకూడదు. స్తుతి చెల్లిస్తూ ఉంటుండగా
దేవాది దేవుడు మహిమపరచబడ్డం మాత్రమే కాదు, నన్ను కనపరచవాన్ని నేను కనపరుస్తున్నాను అంటున్నాడు. సో ఈ సంవత్సరం నేనైతే నిశ్చయించుకున్నాను, 7 సార్లు ప్రతి దినం దేవుని స్తుతించడానికి ఇష్టపడుతున్నాను. మీరు కూడా నా వలే దేవుని స్తుతించండి, దేవుని మహిమ కార్యాలు చూద్దాం. అలాగే ఈ పాటకి చాలా మంది విషెస్ చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మీ కమెంట్స్ అన్ని కూడా నేను చదువుతా ఉంటున్నాను. ఐ రియలీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ సచ్ లవింగ్ ఫ్యామిలీ. సీ ఆల్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్ అండి. మధ్యాహ్న కాలంలో మళ్ళా లైవ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే.